హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే చూడొచ్చు. ఏంటక్క ఎక్కడో ఉన్నారనుకుంటున్నారా? ఈరోజైతే అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడే పడుకున్నాం అనమాట. అమ్మవారి టెంపుల్లో ఇలాంటి తిరణాలు కానీ నవరాత్రులు అప్పుడైతే ఇలా పడుకుంటే ఒక్కరోజు నైట్ అయినా చాలా మంచిది కదా. అలాంటిది నాకు ఈసారి అయితే ఆ భాగ్యం అనేది దక్కిందనమాట. అది కూడా మా అమ్మాయి ద్వారా, అంటే మా తమ్ముడు వారిని ఇక్కడ వరం అయితే పండేసాం కదా పిల్లల కోసం. ఆ అమ్మవారు కృప అనేది త్వరగా మాకు లభించిందనమాట. నైట్ ఇక్కడే పడుకున్నాము, శుక్రవారం నైట్. ఇక్కడైతే చూడండి, టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే బాత్రూమ్లు, వాటర్ కానీ అంత ఫెసిలిటీ ఉంది. అలాగే ఇక్కడైతే మధ్యాహ్నం అన్నం కోసం అయితే ఇక్కడ ఉదయాన్నే ఇలా స్టార్ట్ చేశారనమాట. అసలు ఈసారి అయితే అసలు చాలా భారీ ఎత్తున అయితే ఈ తిరణాలు అయితే చేశారు. అన్నదానం కూడా 2 పూట్ల, అంటే మధ్యాహ్నం అలాగే సాయంత్రం కూడా అన్నదానం అయితే పెట్టారు. 5 రోజులకి సంబంధించిన ఈ తిరణాలకు సంబంధించిన 5 రోజులు అయితే పెట్టారు. ఇప్పుడైతే మేము స్నానాలు, అంటే నేనైతే కాదు, నేను మళ్ళీ నైట్ పడుకున్నాను, మళ్ళీ ఉదయాన్నే ఇంటికైతే వెళ్తాను. మళ్ళీ ఇంకొకళ్ళు అయితే ఉంటారు. ఇప్పుడైతే వరం పడుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఇక్కడ స్నానాలు చేసేసి మళ్ళీ అమ్మవారి చుట్టూ అయితే తిరిగారనమాట. తిరిగిన తర్వాత ఇక నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే మళ్ళీ సాయంత్రం అయితే వచ్చేసాను అనమాట. సాయంత్రం 5 గంటలకైతే మళ్ళీ ఈ టెంపుల్లో ఈరోజు మళ్ళీ ఉండటానికి, అంటే వరం పడుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళైతే బయటికి అయితే రాకూడదు అనమాట. అమ్మవారికి సండే రోజు పొంగల్ పెట్టేదాకా. అందుకని ఒకళ్ళ మార్చి ఒకళ్ళమైతే మా అమ్మాయి దగ్గర, అంటే మా మరదల దగ్గర అయితే ఉన్నాము. అలా ప్రతి ఒక్కళ్ళైతే ఉంటారు. ఇంటి దగ్గరే కొన్ని పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా స్నానాలు చేసేసి ఇక్కడికైతే వచ్చానమాట. ఒక్కసారిగా చూడంగానే స్ట్రన్ అయిపోయాను. ఎందుకక్క అది అంటారా? ఇక్కడైతే చూసారా, 9 అవతారాలతోటి, అష్ట అవతారాలతోటి, ఒక్కొక్క అవతారం తోటి అమ్మవారు అయితే చూడండి ఎంత బాగుందో. అసలు శ్రావణ మాసాలు అప్పుడే కదా ఇలా జరుగుతాయి, కానీ శ్రావణ మాసం కన్నా ముందే అష్ట అవతారాలు, అంటే 9 అవతారాలతోటి అమ్మవారు ఇక్కడే దర్శనం అయితే ఇచ్చేసింది అనమాట. అస్సలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే. అసలు ఈ సంవత్సరం అయితే అసలు ఎంత బాగుందో. మళ్ళీ మళ్ళీ 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ తిరణాల మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనిపించేలా ఉందనమాట. అసలు ఇలాగే ఉంచితే బాగుండు, ప్రతిసారి ఈ శ్రావణ మాసాలన్నీ అయిపోయిన దాకా అనిపించింది. కానీ అప్పటిదాకైతే ఉంచరు కదా. అసలు చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోనంత ఇదిగా ఉందనమాట. ఇప్పుడైతే అమ్మవారిని రాగానే దర్శనం అయితే చేసుకొని బయటే దర్శనం అయిపోయిందనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడైతే అంటే 5:30 అవుతుంది టైము. ఇక అప్పటికే జనాలు అయితే వచ్చేసారనమాట. క్యూ లైన్ కొద్దిగా పెరుగుతూ ఉంది. ఇక్కడైతే చూడండి, ఈరోజు శనివారం కదా, మాకైతే అమ్మాయిని, అంటే మా మరదల్ని సాయంత్రం 5 గంటలకి 6 గంటలకైతే పండేసాము. 12 గంటలకల్లా అమ్మవారు కలలో కనిపించేసి పోతురాజు స్వామి అయితే అమ్మాయికి వరం అయితే ఇచ్చాడనమాట. అందుకని పక్క టెంపుల్లో అయితే కూర్చొని ఉన్నారు. వరం ఇచ్చిన వాళ్ళందరూ పక్కనైతే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఈరోజు అమ్మవారు చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే నిండుగా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే క్లియర్ అయిపోతారనమాట, వరాలు ఇచ్చేస్తుంది. కొంతమందికి అయితే రేపు ఉదయం పొంగల్ పొంగిచ్చేలోపు ఆల్మోస్ట్ అందరూ లెగిసిపోతారు, వరం ఇచ్చిన వాళ్ళు. ఇవ్వని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కల్లో కనిపించి అమ్మవారు ఏ పూలో పళ్ళు ఇచ్చిద్దంట. అయితే ఇక్కడైతే ఇక పక్క సైడ్ అయితే చూసారా, అందరూ కూర్చోడు ఉన్నారనమాట వరం ఇచ్చిన వాళ్ళంతా. ఇప్పుడైతే చూడండి ఆల్మోస్ట్ పొదుగుపోయింది. పొదుగుకిన తర్వాత ఇక మీకు తెలిసిందే కదా, లైటింగ్స్ తోటి చాలా అందంగా, అసలు చాలా బాగుందనమాట. ఇక అప్పటికే జనం ఫుల్ క్లౌడ్ అయితే వచ్చిందనమాట. అమ్మవారి దర్శనానికి వచ్చారు. కొంతమంది దర్శనం లేట్ అవుతుంది అని చెప్పి, అమ్మవారు ఇక్కడే ఉంది కదా, నా 9 అవతారాలతోటి ఇక్కడే కొన్ని కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు, హారతులు ఇస్తున్నారు బయట సైడ్ అనమాట. ఎందుకంటే ఫుల్ క్లౌడ్గా అసలు ఎటు చూసినా జనాలతోటి దర్శనం కూడా కిక్కిరిసిపోయింది అనమాట. జనాలు బయట సైడ్ వాళ్ళు, ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు మొత్తం 5 గంటలకల్లా ఫుల్ క్లౌడ్ అయిపోయింది. ఒకసారి చూడండి క్యూ లైన్ ఎక్కడి నుంచి ఉందో. టెంపుల్లోనే ఫుల్ 2 క్యూ లైన్లు పడిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ అమ్మవారికి బయట సైడ్ ఇదంతా మామూలు జనాలు తిరిగేది, ఊరేగింపు జరిగే ప్లేస్ అనమాట. ఇది కూడా ఫుల్ అయిపోయింది. అసలు ఒక్కసారి స్టన్ అయిపోయా. ఇప్పటికి టైం ఎంత, 8 అలా అవుతుందనమాట. అమ్మవారు అయితే ఊరేగింపుతో బయట అయితే తిరుగుతూ ఉంది. ఈరోజు క్రాకర్స్ కాలవటం, అదిగాక ఈరోజు అమ్మవారు రేణుకిద్దాం అంటారనమాట. ఈ 4వ రోజు రేణుకిద్దాం అంటే రాక్షసుడిని చంపుతూ
అవతారంతోటి ఈరోజు అమ్మవారు ఊరేగింపు అయితే చాలా బాగా అయితే జరుగుతుందనమాట. చాలా నిండుగా ఉంటుంది. 3 రోజులంటే, అంటే 5 రోజులు బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారం అసలు ఆదివారం అంటే నాకు చెప్పక్కర్లేదనమాట. చాలా నిండుగా ఉంటుంది. ఆదివారం అంటే పోలేరమ్మకి గానీ, ఈ నాంచారమ్మ తల్లికి చాలా ఇష్టమైన వారం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే చూడండి బొల్లెద్దులు నేను అంతకుముందు చూపించాను కదా! ఇలా భుజాల మీద పెట్టుకొని అమ్మవారికి అలా ఎదురుగా ఊరేగింపు అయితే చేస్తారు ఎగురుతూ. అలాగే ఇక్కడ డీజేలు అలాంటివి ఏం పెట్టరనమాట. మాదిగ తప్పిడి, మంగళ వాద్యాలు ఇవి మాత్రమే అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా కాకుండా వినాయకుడికి పెట్టినట్టు డీజేలు, బాజేలు ఇవన్నీ అయితే పెట్టరనమాట. మంగళవాద్యం అంటేనే అమ్మవారికి ఇష్టం. ఏదన్నా లోటయిందంటే ఎవరో ఒకరికి ఒంట్లోకి వచ్చేసి అడుగుతుందనమాట. అందుకే ఇక్కడేందంటే పెద్దల నాటి కాలం నుంచి ఆచారం అనమాట. ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ అమ్మవారు ఊరేగింపుతో అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక చుట్టూ అలా తిప్పేస్తారనమాట. ఇదిగోండి ఆడవాళ్ళు కూడా ఇక్కడ బండినైతే నెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. ఇలా అంటే ట్రాక్టర్ మీద కానీ ఎద్దుల బండి కానీ అలా ఉండదనమాట. ఎద్దుల బండి మీదే లాగుతూ ఉంటారనమాట. మనుషులే లాగుతూ ఉంటారు. ఒక పల్లకిలో మనం అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ఎలా తీసుకువెళ్తారో అలా ఈ ఎద్దుల బండి మీద అలా పెట్టేసి తీసుకువెళ్తారనమాట. వాళ్ళే లాగుతారు. ఈ టెంపుల్కి సంబంధించిన కొంతమందిని అరేంజ్ చేస్తారు కదా, వాళ్ళే లాగుతారనమాట. అంత నియమనిష్టలతోటి ఈ తిరునాళ్ళు అయితే బాగా జరుగుతుంది. ఇక్కడైతే చూడండి ఒక్కసారిగా నాకు తిరుమల అయితే గుర్తొచ్చిందనమాట. చాలా ఇల్లంతా ఏంటి అమ్మవారి దర్శనానికి అనమాట. అమ్మవారికి కుడి చేతి అంటే ఎడం చేతి పక్కన ఈ ఫుల్ క్లౌడ్ అయితే వచ్చేసిందనమాట. అంటే ఈ వైపు అంతా వెనక సైడ్ అనమాట. ఇక్కడ ఫుల్లు రెస్ట్ తోటి నాకు తిరుమలలో ఎలా ఉందో మొన్న సమ్మర్లో అదైతే గుర్తొచ్చింది. అంత క్లౌడ్ అయితే ఉందనమాట. ఇంకా మీకు ఆశ్చర్యమైన విషయం అయితే చెప్పాలి. అంటే మా ఊరు గురించి నేను గొప్పగా చెప్పటం కాదు కానండి, మా కొత్తపట్నంలో ఈ నాంచారమ్మ తల్లి తిరునాళ్ళు జరిగేటప్పుడు అసలు ఎలాంటి గొడవలు కానీ అలజడలు అంటే ఏమీ అయితే ఉండవన్నమాట. అంత నిశ్శబ్దంగా ఎంత భారీ ఎత్తునైతే ఈ తిరునాళ్ళు అయితే జరుగుతుందన్నమాట. అసలు అందరికీ మనస్ఫూర్తిగా నచ్చుతుంది. చాలా దూరం నుంచి అయితే ఇక్కడ తిరునాళ్ళకైతే వస్తారు. అలాగే అమ్మవారికి సంబంధించింది ఏంటంటే వరాలు ఇచ్చే కొంగు బంగారమైన ఈ నాంచారమ్మ తల్లి అంటేనే చాలా ఫేమస్. తిరునాళ్ళ రోజు అలాగే తిరునాళ్ళ రోజు దసరా నవరాత్రులప్పుడైతే ఇక్కడ వరాలు అయితే పడుకుంటారు. ఖచ్చితంగా వరం అయితే ఇస్తుంది. పిల్లలు పుడతారు అదే సంవత్సరానికి. ఇప్పుడైతే ఈ తిరునాళ్ళకి సంబంధించింది ఇలా వాయిస్ కాకుండా కొన్ని మంగళవాద్యాలతోటి వీటితోటి అయితే నేను ఇప్పుడైతే యాడ్ చేస్తాను. ఈ తిరునాళ్ళకి సంబంధించింది ఎలా జరిగిందో ఒకసారి అయితే చూడండి. ఈరోజు చాలా నిండుగా అమ్మవారు అయితే
ఇప్పుడైతే చూస్తారు కదా, అమ్మవారి తిరణాలంటేనే అలా ఉంటుందన్నమాట. మంగళవాద్యాలతోటి ఈ తిరణాలైతే మాత్రమే అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుంది. చెప్పాను కదా, డీజేలు అలాంటివి ఏమీ పెట్టరన్నమాట. అమ్మవారికి అలాంటి ఆచారాలు అయితే లేవు. ఈ మంగళవాద్యాలు అలాగే ఇవన్నాయి కదా, మాదిగ తప్పుడు అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మవారి టెంపుల్ ఉంది కూడా వాళ్ళ కాలనీ పక్కనే అనమాట. ఇప్పుడు అమ్మవారికి మాదిగ తప్పుడు వినిపిస్తూ ఉండాలంట. అందుకే అమ్మవారు ఇక్కడైతే వెలిసింది. చాలా డీటెయిల్స్ అయితే మీకు ఇంకా ఇవ్వాలి. ఇప్పుడైతే చూడండి, అమ్మవారికి అయితే ఇంకా ఇలా క్లాత్ అయితే పెట్టున్నారనమాట. అది తీస్తే ఇంకా అమ్మవారి అయితే ఊరేగింపుకి అయితే వెళ్తుంది. క్రాకర్స్ కొన్ని అయితే ఇక్కడ కాలుస్తారు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద క్రాకర్స్ అయితే కాలుస్తారు. అలాగే అమ్మవారికి క్లాత్ తీసిన తర్వాత ఇంకొంచెం ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న దోరణం దగ్గర అయితే ఆపేస్తారు. ఆపిన తర్వాత 2 గంటల కాడ నుంచి ఈ క్రాకర్స్ అయితే కాలుస్తారు. ఇప్పుడు క్రాకర్స్ అయితే పోటాపోటీగా అయితే కాలుస్తారనమాట. 2 గంటల తర్వాత దానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి. అలాగే ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళగానైతే. ఈ ఫుల్ వీడియో అయితే నేను రేపటి వీడియోలో, అంటే అమ్మవారు ఇక్కడ నుంచి ఎలా బయలుదేరుతుందో ఇంకా ఏం జరిగిద్దో ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అమ్మవారికి అయితే ఇప్పుడు ఊరేగింపు వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. జనాలంతా చాలా ఆసక్తిగా అయితే ఎప్పుడెప్పుడు ఆ ఊరేగింపు బయలుదేరుతుందని ఎదురు చూస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.